నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. మెడిటేషన్కి సంబంధించి క్వశ్చన్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఒక కోర్స్ అటెండ్ అయితే కొన్ని సందేహాలు తీరుతాయి. ఎందుకంటే దీంట్లో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసం ఎవరైనా ఇవి కొద్ది రోజులుగా వచ్చిన ప్రవచనాల్లో సందేహాలు ఉన్నప్పుడు వాళ్ళు ఒక కోర్స్ అటెండ్ చేస్తే మంచిది. లేదు అంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి దాంట్లో కూడా డీటెయిల్స్ ఉంటాయి, అక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఐఎంసి హైదరాబాద్ అని గూగుల్లో టైప్ చేస్తే దాంట్లో వస్తుంది. ఈ ప్రవచనాలకు సంబంధించింది అంటే ఉబాకిన్ గారి ట్రెడిషన్కి సంబంధించిన కోర్సులు అన్నవి అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇదేంటంటే కొంతమంది డిఫరెంట్ మెడిటేషన్ చేసి వస్తారు. మళ్ళీ దీంట్తోటి పోలిక ఉంటుంది. ఇంతకుముందు నాకు ఇలాగా ఉండింది, ఇప్పుడు ఇలాగా చెప్తున్నారు, ఇది కరెక్టా అది కరెక్టా, ఇలా రకరకాల సందేహాలు ఉంటాయి. అంచేత డైరెక్ట్గా ఒక కోర్సు అటెండ్ అయితే బాగుంటుంది. అది కూడా ఒక టీచర్ ఆధ్వర్యంలో జరిగితే బాగుంటుంది. ఎందుకంటే మనకి భగవానుడు కూడా చెప్తూ ఉంటాడు, ఒక గురువు యొక్క ఆవశ్యకత ఎంత అవసరం అంటే చాలా అవసరం. ఆనందుడు ఒకసారి అడుగుతాడు, అంటే చెప్తాడు ఇలా, బంతే కళ్యాణ మిత్రుడి సహాయంతో ఈ ధర్మ వినయంలో 50% మనకి మేలు జరుగుతుంది అంటే, లేదు ఆనంద, 50% కాదు, అది పూర్తిగా ఈ ధర్మ వినయం అంటే ఈ ధర్మ మార్గం ఒక కళ్యాణ మిత్రుడి ద్వారానే 100% సఫలమవుతుంది, 100% లాభం ఉంటుంది అని చెప్తారు. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా మెడిటేషన్కి సంబంధించి అయితే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కూడా నెంబర్ ఉంటుంది. లేదు అంటే ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే వాళ్ళ నెంబరు నాకు సెండ్ చేయండి, వీలైనప్పుడు మాట్లాడతాను. లేదంటే డైరెక్ట్గా ఒక కోర్సు అటెండ్ చేయండి. సో అది బెటర్ ఆప్షన్. ఈరోజు 6వ రోజు సాయంకాలం ప్రవచనం. చంచల మనస్సుని తిన్నగా ఉంచడం. మనసు చంచలమవుతూ పోతూ ఉంటుంది. దాన్ని ఎలా సక్రమైన మార్గంలోకి తీసుకురావాలి? ఫందనం చపలం చిత్తం దురుక్కం దున్నివారయం ఉజుం కరోతి మేధావి ఉసు కరోవ తేజనం. ఈ చిత్తం స్పందన గుణం కలది, చపలమైంది, రక్షించడానికి నిగ్రహించడానికి కష్టమైనది. అయినా బాణాలు తయారు చేసేవాడు అమ్మును వాడిగా చేయనట్లు మేధావి దీన్ని ఏకాగ్రం చేస్తాడు. వారి చోవ తలే కిత్తో ఓక మోకత ఉబ్బతో ఫరిపంద తిదం చిత్తం మారదీయం పహాతవే. నీటి నుండి తీసి గట్టున వేయబడిన చేప అటు ఇటు కొట్టుకున్నట్లుగా ఈ చిత్తం కూడా కొట్టుకుంటుంది. దీన్ని మారుని ఆధీనం నుండి తప్పించాలి. ఇవి మనకి ధమ్మపదంలో చిత్తవగ్గలో వచ్చే 2 గాథలు. అయితే మనకి సాధారణంగా గురువుగారు చెప్పిన దానిని పాటించడంలో ఎంతో మహత్వం ఉందని భగవానుడు కొన్ని చోట్ల ఉదాహరణలు కూడా చెప్తూ ఉంటాడు. చాలికా పర్వతం మీద ఉన్నప్పుడు పెద్ద మేఘిని గురించి మాట్లాడుతూ భగవానుడు ఈ ఉపదేశాలు ఇచ్చాడు. మేఘియుడు అనేది ఒక భిక్షువు అన్నమాట. భగవానుడికి సేవ చేసిన వారిలో ఈ మేఘియుడు 8వ వాడు. అంటే భగవానుడికి కొంతమంది అసిస్టెంట్లుగా ఉండేవాళ్ళు, వాళ్ళలో ఒకరు ఈ మేఘియుడు. అతని తర్వాత బుద్ధుని దయాది అయిన ఆనందబంతే బుద్ధుని జీవిత పర్యంతం కూడా విశిష్టమైన సేవ చేశాడు. ఒకానొక సమయంలో మేఘియుడు
తనకు ఇంకా సేవ చేస్తూ ఉన్నప్పుడు అతడు భిక్షాటన ముగించి వచ్చి జంతాగామా దగ్గర ఉన్న ఒక కిమిలియల అనే నది వద్దకు వెళ్ళాడు. అక్కడ ఒక మామిడి తోటను చూసి తాను ఆ ప్రదేశంలో ధ్యానం చేస్తే బాగుంటుంది అని అనుకున్నాడు. బుద్ధుడి వద్దకు వచ్చి అక్కడికి వెళ్ళడానికి అనుమతి కోరాడు. అప్పుడు భగవానుడు అంటాడు, మేఘియ, కొంచెం సేపు ఆగు, ఇతర భిక్షువులు వచ్చేంత వరకు ఉండు, వారు రానంత వరకు నేను ఒక్కడినే ఇక్కడ అవుతాను అని భగవానుడు చెప్తాడు. కానీ మేఘీయుడు ఇలా అంటాడు. అనుమతి కోసం 3 సార్లు అడిగాడు. బంతే, మీరు అనుమతిస్తే నేను అక్కడికి వెళ్తాను అంటే, అయితే చివరికి 3 సార్లు అడిగిన తర్వాత భగవానుడు ఇలా అంటాడు, మేఘియ, నువ్వు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు కనుక వెళ్ళు, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని, అంటే ఇష్టం వచ్చినట్లు చెయ్యని చెప్తాడు. ఆ విధంగా భగవానుడిని ఒక్కడినే విడిచిపెట్టి మామిడి తోటకు వెళ్ళాడు. అక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు మేఘీయునికి 3 రకాలైన అకుశలమైన ఆలోచనలు వచ్చేవి. మొదటిది కామపరమైన ఆలోచనలు, ద్వేషంతో కూడిన ఆలోచనలు, ఇంకా క్రూరమైన ఆలోచనలు. అరే, ఇది విచిత్రంగా ఉందే, నేను సంసారం వదిలి వచ్చాను, నన్ను ఇలాంటి చెడు ఆలోచనలు పట్టుకున్నాయేంటి అని అనుకొని భగవానుని వద్దకు తిరిగి వచ్చి, బంతే, నేను మామిడి తోటలో ధ్యానం చేస్తున్నప్పుడు నాకు 3 రకాలైన అకుశలమైన ఆలోచనలు వచ్చాయి. కామపరమైన ఆలోచనలు, ద్వేషంతో కూడిన ఆలోచనలు మరియు క్రూరమైన ఆలోచనలు వచ్చేవి అని చెప్పాడు. అయితే భగవానుడు అంటాడు, మేఘీయుడు తన పూర్వజన్మలో ఒక రాజు. ఆ మామిడి తోట ప్రదేశంలో నివసించేవాడు. అతని అంతఃపురంలో రాణివాస స్త్రీలు ఉండేవాళ్ళు. అందువల్లనే అతనికి అక్కడ విపరీతమైన కామ వాంఛలు కలిగేవి. రాజుగా తాను నేరస్తులను ఉరి తీయించేవాడు కాబట్టి అతనికి క్రూరమైన ద్వేషంతో కూడిన ఆలోచనలు వచ్చాయి. అక్కడికి పోవద్దని నేను చెప్పాను కదా అని భగవానుడు అతనికి జ్ఞాపకం చేస్తాడు. అయితే ఈ ప్రవచనం మొదట ఇచ్చిన గాథలను చెప్పిన తర్వాత భగవానుడు ఇలా ఒక ఉపదేశాన్ని ఇస్తాడు అతనికి. ఇందులో చిత్త విముక్తికి 5 రకాల అనుకూల పరిస్థితులను నిర్దేశించాడు. మొదటిది కళ్యాణ మిత్రుడు, అంటే మంచి సత్సంగం, మంచి ఆచార్యుడు అన్నది అవసరం. అంటే ఈ ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళడానికి ఈ 5 విషయాలు అవసరం అన్నమాట. మొదట కళ్యాణ మిత్రుడు, రెండవది శీలంతో కూడిన జీవితం, అంటే నైతిక జీవితం, మూడవది ఉపదేశాలను వినటం, అంటే ధర్మాన్ని వినటం లేకుంటే చదవడం, నాలుగవది ధర్మం లేక ఉపదేశాల సాధన చేయడం, ఐదవది అంతర్దృష్టిని లభించుకోవడం, అంటే ప్రజ్ఞను పెంపొందించుకోవడం. మంచి స్నేహితుడైన వాని మాటలు అంటే కళ్యాణ మిత్రుడు అని ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆ కళ్యాణ మిత్రుని వాని మాటలు సరైనవిగా ఉండాలి. అతని సాన్నిహిత్యంలో మనం ఎప్పుడు వినని మాటలు వినగలగాలి. అతడు ఇంతకు ముందు మనం విన్న మాటలను సరిచేస్తాడు, సందేహాలను తీరుస్తాడు, ఆలోచనలను సరిచేస్తాడు, ధైర్యం కలిగేలాగా చేస్తాడు. అతడు మనకు శ్రద్ధ, నైతికత, ఉదారత, జ్ఞాన పార్జనం మొదలైన వాటిలో శిక్షణనిస్తాడు. స్వయంగా బుద్ధుడే తనకు మంచి మిత్రుడని చెప్పడంలో సందేహం ఏమీ లేదు. ఆయన ఇలా చెప్పాడు, నేను మంచి కళ్యాణ మిత్రుడిని కాబట్టే జనన మరియు మరణాలు కలిగిన జీవులు జననం నుండి విముక్తి కాగలుగుతున్నారు అని. బుద్ధుడు మన కోసం ధ్యానం చేయకపోవచ్చు, కానీ ఆయన వల్లనే మనం సాధన ఎలా చేయాలో తెలుసుకోగలిగాం. ఆయన ఇచ్చిన శిక్షణ ప్రకారం సాధన చేసి వారికి రక్షణ మార్గదర్శకం లభింపజేసుకొని, అంటే పురోగతి, అంటే ఈ భగవానుడు చూపించిన మార్గంలో
ముందుకు వెళ్ళి పురోగతి సాధింపగలుగుతారు. అయితే కళ్యాణ మిత్రుని రూపంలో ఉన్న ధ్యాన గురువులు ఉన్నారని ఉబాకిన్ విశుద్ధి మార్గంలోని ఉదాహరణనిచ్చాడు. భగవానుడు మొదలుకొని మీరు ధ్యానం చేసి నేర్చుకోవడానికి ఏ మంచి స్నేహితుని వద్దకు వెళ్ళాలో నేను ఇంతకు ముందే చెప్పాను. ఆ ఆచార్యుడు గ్రంథాల్లోని విషయాలు తెలిసినవాడే ఉండాలి. వారసత్వాన్ని రక్షిస్తూ పారంపర్యాన్ని కాపాడుతూ తన ఆచార్యుడు చెప్పిన ప్రకారం ఇస్తూ తన ఇష్టం వచ్చినట్లుగా చేయని వాడై ఉండాలి. సో ఇటువంటి లక్షణాలు ఉన్న కళ్యాణ మిత్రుడి దగ్గరికి మీరు వెళ్తే లాభాన్ని పొందుతారు. అయితే బుద్ధునికి కూడా తన పూర్వజన్మలో ఒక కళ్యాణ మిత్రుడు సహాయం చేశాడు. ఆ జన్మలో బోధిసత్వుడి పేరు జ్యోతిపాలుడు. అది తనకన్నా ముందుండిన బుద్ధ కశ్యపుడి కాలం అన్నమాట. అంటే కశ్యప బుద్ధుడి కాలం. జ్యోతిపాలుడు ఈ కశ్యప బుద్ధుడిని నుండి సునిశ్చితమైన ఆఖరు భవిష్యవాణిని స్వీకరించవలసి ఉండింది. తన స్నేహితుడైన గడ్డీకారుడు, అంటే కుండలు చేసేవాళ్ళు కుమ్మరి ఉంటారు కదా, వాళ్ళని గడ్డీకారుడు అంటారు. అయితే తన స్నేహితుడు అయిన ఈ జ్యోతిపాలుని స్నేహితుడు గడ్డీకారుడు ఆ బుద్ధుణ్ణి దర్శించుకుందాము అని సలహా ఇచ్చాడు. గుండు గీసుకున్న ఆ భిక్షువుని ఎవరు కలుస్తారు అని కొంచెం తృణీకరంగా జ్యోతిపాలుడు జవాబు ఇచ్చాడు. అలాంటి ప్రతికూల అకుశల భావం వల్లనే బోధిసత్వుడు సిద్ధార్థుడు అంటే జ్ఞానోదయం లభింప చేసుకోవడానికి 6 ఏళ్ల పాటు సాధన చేయవలసి వచ్చింది. ఆ మాట అనకపోయి ఉంటే జ్ఞానోదయం ఇంకా తొందరగా లభించి ఉండేది. గట్టిగా మందలించైనా సరే ఇతన్ని ఒప్పించాలని అతని స్నేహితుడు నిర్ణయించుకున్నాడు. వారిద్దరూ నదిలో స్నానం చేస్తూ ఉన్నప్పుడు జ్యోతిపాలుని తల వెంట్రుకలు గట్టిగా పట్టుకొని, నువ్వు కశ్యప బుద్ధుని దగ్గరికి పోకపోతే నిన్నిక్కడే నదిలో ముంచేస్తానని బెదిరించాడు. ఆ బెదిరింపే అతడు వెళ్ళడానికి పనిచేసింది. ఇక దేవదత్తుడు అజాతశత్రువులు అంటే ఎటువంటి స్నేహం ఉండకూడదు అనేది కూడా మనం తెలుసుకోవాలి. కళ్యాణ మిత్రుడు మనకెంత మేలు చేస్తాడో చెడ్డ స్నేహితుడు కూడా అంత కీడు చేస్తాడు. భగవానుడి దాయాది సోదరుడైన దేవదత్తుడు ఒక భిక్షువు. అతడు మొదట ఎంతో సాధన చేశాడు, కానీ ఫల పదవిని పొందలేకపోయాడు. అంటే మార్గ ఫలాలు ఏమీ పొందలేకపోయాడు, కానీ ధ్యాన స్థితులు మాత్రం అభివృద్ధి చేసుకున్నాడు. అతడు మంచి భిక్షువు. అందువల్లనే భగవానుని ప్రముఖ శిష్యుడైన సారిపుత్రుడు అతన్ని గొప్పగా ప్రశంసించాడు. కానీ అతనికి పదవీ వ్యామోహం ఎక్కువైంది. తాను భిక్షువులందరికీ నాయకుడు కావాలని నిర్ణయించుకున్నాడు. భగవానుడిని సంఘ సముదాయానికి అధ్యక్షుడిగా చూసిన దేవదత్తుడు ఆ పదవిని ఎవరికైనా కూడా పొందవచ్చని అనుకున్నాడు. అంటే ఎవరైనా పొందవచ్చని అనుకుంటాడు. కానీ భగవానుడు దేవదత్తుడిని సంఘ నాయకుడిగా చేయడానికి ఒప్పుకోలేదు. ఆ పదవిని బలవంతంగానైనా సరే పొందాలని దేవదత్తుడు నిర్ణయించుకుంటాడు. ఇక దేవదత్తుడు బింబిసారుని కుమారుడైన అజాతశత్రువు రాజకుమారునికి మిత్రుడు. అజాతశత్రువుకి బింబిసారుని చంపి సింహాసనం ఎక్కమని, ఆ తర్వాత బుద్ధుడిని చంపి తాను ఈ సంఘాన్ని చేజిక్కించుకుంటాను అని చెప్పాడు. దేవదత్తుడు బుద్ధుడిని హత్య చేయడానికి ఎన్ని విధాలుగానో ప్రయత్నించాడు. ఆయన పైనుండి ఒక పెద్ద రాయి విసరడం, అడవి ఏనుగుతో చంపించడానికి ప్రయత్నించడం, బాణాలతో చంపడానికి ఈ విలుకాళ్ళను పంపడం మొదలైన పనులన్నీ చేశాడు. కానీ అవేమీ ఫలించలేదు. అయితే తండ్రిని చంపమనేది 5 రకాల ఘోర కర్మల్లో అది ఒకటి. అలా చేసిన వారు అధోలోకాల్లో జన్మించి నమ్మలేనంత దీర్ఘకాలం ఆ లోకాలలో ఉండవలసి వస్తుంది. అజాతశత్రువు బాధలు మరో జన్మ వరకు ఆగలేదు. అతని మనస్సుకి స్వచ్ఛత లేకపోయింది. ఇక అతడు రాజు అయిన తరువాత ఒక పౌర్ణమి రోజున సంధ్యాకాలంలో బుద్ధుడిని దర్శనం కోసం
ఆయన భిక్షువులతో బస చేస్తున్న జీవకుడి మామిడి తోటకు వెళ్ళాడు. అందరూ ధ్యానంలో మునిగి ఉండటం వల్ల అక్కడి నిశ్శబ్దమంతా తనకు విరుద్ధంగా చేస్తున్న ఏదో కుట్ర అని అతడు అదిరిపోయాడు. అతని మనసు వికలమైపోయింది. ఆయన భగవానుడి ఉపదేశం పైన ధ్యాస పెట్టలేకపోయాడు. అతడు ధ్యాస పెట్టి ఆ ఉపదేశం విని ఉంటే అతడు శ్రోతాపన్నుడై ఉండేవాడని బుద్ధుడు భగవానుడు అంటే భిక్షువులతోటి చెప్తాడు. అంటే శ్రోతాపన్నులో కూడా 2 రకాలుగా ఉంటుంది. ధర్మాన్ని అర్థం చేసుకునే శ్రోతాపన్నుడు ఉంటుంది, మార్గఫలాలు పొందే శ్రోతాపన్న ఉంటుంది. అయితే ఇతడు ధర్మాన్ని అర్థం చేసుకునే ఫలాన్ని పొందగలుగుతాడు, కానీ అధోలోకాల్లో జన్మని పొందకుండా ఉండడానికి పొందలేడు. ఎందుకంటే అతను తండ్రిని చంపాడు కాబట్టి అది చాలా పెద్ద ఘోర కర్మ. ఇక అందుకోసం సరైన కళ్యాణ మిత్రుడు అనేది, సరైన ఆచార్యుడు అన్నది చాలా ఇంపార్టెంట్. రెండవది నైతిక జీవనం. మనసు ముక్తి పొందటానికి కావాల్సిన రెండవ ఆవశ్యకత నైతిక జీవనం, అంటే శీలాన్ని ఆచరించడం. భిక్షువు అయిన వానికి సంఘ మార్గదర్శకానికి భగవానుడు విధించినటువంటి శిక్షా నియమాలు, పాతిమొక్కని పాటించాలి. ఈ నియమాలు పాటించకుండా ఏ చిన్న తప్పు చేసినా సరే దానివల్ల జరిగే అపాయాన్ని భిక్షువులు భిక్షునీలు గ్రహించాలి. గృహస్థులు పంచశీలాలను పాటించాలి. మరియు ప్రత్యేక రోజుల్లో అంటే ఉపవాస రోజుల్లో సాధనా శిబిరాల్లోనూ మరో 3 నియమాలను కలిపి మొత్తం 8 నియమాలను పాటించాలి. సో అందుచేత నైతిక విలువలతో కూడిన జీవితం అన్నది కూడా ఈ ధ్యానానికి చాలా ఇంపార్టెంట్. మూడవ అవసరం అదేంటంటే ధర్మ ప్రవచనాలు వినటం. భగవానుడి శిక్షణ గురించిన ప్రవచనాలు వినడం మనోవిముక్తికి మూడవ ఆవశ్యకత. ధర్మాన్ని గురించిన ప్రవచనాలు వినడం ప్రజ్ఞ లభింప చేసుకోవడానికి మార్గమని ఆలవకుడు అనే దానవుడికి భగవానుడు చెప్తాడు. ధర్మాన్ని గురించిన పుస్తకాలు చదవడం కూడా ఇందులో భాగమే. దీనివల్ల సిద్ధాంతానికి సంబంధించిన జ్ఞానం లభిస్తుంది. అందువల్ల మన సాధనకు అంటే సాధన చేయడానికి పూనుకోగలుగుతాం, సాధన చక్కగా చేయగలుగుతాం. కొన్నిసార్లు ప్రవచనాలు వినడం చదవటం వల్ల మనకు ఇంతకు ముందే కలిగిన అనుభవాలను బాగా అర్థం చేసుకోగలుగుతాం. కొన్ని ప్రవచనాలు చప్పగా ఉండి బోరు కొట్టిస్తూ ఉంటాయి, కానీ సాధన చేసి అనుభవం సంపాదించిన తర్వాత ఆ ప్రవచనమే అకస్మాత్తుగా అంటే స్పష్టంగా అనిపిస్తుంది. బోరు కొట్టించిన సిద్ధాంతమే యథార్థమైంది అనిపిస్తూ ఉంటుంది. దీనిలో సమ్యక్ వాణిని కూడా చేర్చవచ్చు. ధ్యానాత్మకమైన మనస్సుని విముక్తి గావించుటకు 10 రకాల మాటలు ఉన్నాయని భగవానుడు మేఘీయుడికి చెప్తాడు. ఇవి మనసులోని మలినాలను గొప్ప పరిమాణంలో తగ్గించడమే కాకుండా సంసారిక మోహమాయల నుండి విరక్తులని చేసి శాంతి, ప్రజ్ఞ, పూర్ణ జాగృతి, నిబ్బానాలకు దారితీస్తాయి. సమ్యక్ వాణిని అష్టాంగ మార్గంలో ఒక భాగంగా తీసుకొని వ్యాఖ్యానించినప్పుడు పలు రకాలైన మాటలు మాట్లాడకూడదని చెప్పాం. ఇప్పుడు మనం ఎక్కువగా ఎలాంటి మాటలు మాట్లాడాలో భగవానుడు చెప్తాడు. ఆ 10 రకాల మాటలు ఏంటంటే, మొదటిది కోరికలు తగ్గించుకునే దానికి సంబంధించిన మాటలు, సంతోషం కలిగించే మాటలు, శారీరక మానసిక ఏకాంతం గురించిన మాటలు, ఉన్నతమైన నిబ్బానానికి తీసుకెళ్లే ఏకాంతానికి గురించిన మాటలు, ఇతరుల నుండి దూరంగా ఏకాంతంగా ఉండే మాటలు, సమ్యక్ ప్రయత్నం గురించిన మాటలు, నీతిని గురించిన మాటలు, ఏకాగ్రత లేక సమాధి గురించిన మాటలు, ప్రజ్ఞను గురించిన మాటలు లేక ప్రజ్ఞను అర్థం చేసుకునే మాటలు, విముక్తిని గురించిన మాటలు అంటే నిబ్బానానికి గురించిన మాటలు, విముక్తి జ్ఞాన దర్శనం గురించిన మాటలు. ఇలా చేసినప్పుడు సమాధి లేక ధ్యాన ఫలము 4 ఫలస్థితుల్లో ఏ ఫలస్థితినైనా లభించుకోగలుగుతాం. ఫలపదం సంపాదించుకున్న తర్వాత సాధకుడు గడిచిన కాలం గురించిన సింహావలోకనం చేసుకొని ఏ మలినాలను పరిత్యజించబడ్డాయో ఇంకా మిగిలిన మలినాలు ఏమున్నాయో తెలుసుకొని నిబ్బానానికి పాటుపడతాడు. అందుచేత
ఈ ధర్మాన్ని వినటం కూడా చాలా ముఖ్యం. దాన్ని సరైన విధంగా అర్థం చేసుకోవడం ఇంకా చాలా ముఖ్యం. 4వ ఆవశ్యకత అంతర్దృష్టి. మనసుని ముక్తి స్థితికి కొనిపోవడానికి కావలసిన గుణం అంతర్దృష్టి, ప్రజ్ఞ. యథార్థం యొక్క నిజస్వరూపాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడం. ఇది విపశ్యన సాధన ద్వారానే సాధ్యమవుతుంది. విపశ్యన ద్వారా మాత్రమే దీనిని గ్రహించగలుగుతాం. ఉదయ వ్యయాలను అంటే పుట్టడం గిట్టడం ఈ విపశ్యన సాధనతోనే అర్థం చేసుకోగలుగుతాం. ఈ గుణాలను అభివృద్ధి చేసుకోవడానికి ఈ క్రింద చెప్పిన సాధనలు చేయాలని భగవానుడు మేఘీయుడికి స్పష్టంగా చెప్పాడు. అదేంటంటే ఈ శరీరం యొక్క అసహ్యత పైన దృష్టి పెట్టడం, ఆలోచించడం. దీనివల్ల కామానికి సంబంధించిన ఆలోచనలు నశిస్తుంది. అంటే అశుభానుసతి లేకపోతే 10 రకాల శ్మశానంలో ఉండే శవాల మీద ధ్యానం. దీన్ని చేయడం వల్ల మనసులో ఉన్న కామ ఆలోచనలు పోతాయి. రెండవది మెత్త మరియు కరుణాభావంతో కూడిన దయను అభివృద్ధి చేసుకోవాలి. దీనివల్ల ద్వేషం నశిస్తుంది. ఇక సాధకుడు లోనికి వచ్చే శ్వాసను, బయటికి వెళ్ళే శ్వాసను పూర్తి ఎరుకతో గమనిస్తూ పోవాలి. ఇది ఆలోచన భావానికి ఆస్కారం ఇవ్వదు, ఆలోచనలు కట్టివేస్తుంది. ఇక 4వది సాధకుడు అనిత్యతా గుణంపై ధ్యానం చేయాలి. దీనివల్ల అహంకార భావం, నేను, నాది అనే భావం నశిస్తుంది. భగవానుడు ఇలా చెప్తాడు, మేఘియ, అనిత్యతా భావం ఎవరికి అనుభవంలోకి వస్తుందో వారికి అనాత్మ భావం తనంతట తానే అనుభవంలోనికి వస్తుంది. నేను, నాది అనేది లేదు అనే భావం ఎవరికి అనుభవంలోకి వస్తుందో వారికి ఈ జన్మలోనే నిబ్బానం లభిస్తుంది. ఇక భగవానుడు చెప్పిన గాథలు మొదట మనం చెప్పుకున్నాం కదా. ఈ చిత్తం స్పందన గుణం కలది, చపలమైంది, రక్షించడానికి నిగ్రహించడానికి కష్టమైంది. అయినా బాణాలు తయారు చేసేవాడు అమ్ముని వాడిగా చేయనట్లు మేధావి ఈ చిత్తాన్ని ఏకాగ్రం చేస్తాడు. నీటి నుండి తీసిన గట్టున వేయబడిన చేప అటు ఇటు కొట్టుకున్నట్లుగా ఈ చిత్తం కూడా కొట్టుకుంటుంది. దీన్ని మారుని ఆధీనం నుండి తప్పించాలి. బుద్ధుడు మేఘీయునికి ఇచ్చిన సలహాలను అనుసరించి మనం ఇక్కడ ఎంతవరకు సాధన అంటే ఎంతవరకు ఎదగగలుగుతామో తెలుసుకుందాం. బుద్ధుడు చెప్పినట్లుగా మనకు ఇక్కడ మంచి మిత్రులతో సంబంధం ఉంది. అంటే ఎప్పుడైనా కోర్సుకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక టీచర్ ఉంటారు. ఇక నైతికతను అభివృద్ధి చేసుకుంటాం, ధర్మ ప్రవచనాలు వింటూ ఉంటాం, ఏకాగ్రతను అంతర్దృష్టిని అభివృద్ధి చేసుకుంటాం. ఇలా మనం 5 సంపాదించుకుంటాం. అంటే ధర్మాన్ని గురించిన చింతన కూడా చేస్తూ ఉంటాం. ఇక అనాత్మ గురించి కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నియంత్రించబడని సర్వ అధికారం గల స్వతంత్రం గల అహం అంటే నేను అనే భావన. ఈ అహం అనేది లేదనే విషయాన్ని గురించి విపులంగా చర్చిద్దాం. మనం భౌతిక ఇంకా మానసిక ఘటనలోని లోపల కానీ బయట కానీ ఈ నేను అనే శాశ్వతమైన పదార్థం ఏదీ లేదు. అంటే ఈ నేను అనేది అత్త అంటారు పాలిలో. అంటే ఆత్మ అనేది శాశ్వతమైన పదార్థం ఏమీ లేదు. ఇదే బౌద్ధ ధర్మం యొక్క మూల సిద్ధాంతం. ఈ విషయం ఎప్పటి వరకు అర్థం కాదో అంతవరకు మనకు బౌద్ధం యొక్క నిజమైన అవగాహన లేదని చెప్పవచ్చు. ఈ అవగాహన ఎంతవరకు ఉండదో మన వ్యక్తిత్వం దుఃఖానికి గురి అవుతుందని, చెడు లేక మంచి పనులు చేస్తుందని, వాటి పరిణామాలను అనుభవిస్తూ ఉందని, నిబ్బానిక స్థితిని ప్రవేశిస్తుందని, అష్టాంగ మార్గంపై నడుస్తుందని అనుకుంటాం. పాలీలో అనత్త అనే శబ్దం అత్త అంటే ఆను అంటే లేదు అని సంకేతం, అత్త అంటే ఆత్మ అని ఉంటుంది లేదా ఆవశ్యకమైంది అని చెప్పవచ్చు. ఈ దైనిక జీవితంలో భాష 2 ప్రమాణాలలో ఉపయోగించబడుతుంది.
పారంపర్యంగా అంటే స్థూలంగా ఉపయోగించే విధం ఒకటి, పరమ సత్యాన్ని తెలియపరచడానికి అంటే సూక్ష్మంగా రెండవ విధం ఉపయోగించబడుతుంది. రెండవ రకమైన భాష అతి పరిశుద్ధంగా ఉన్నది ఉన్నట్లుగా తెలుపుతుంది. బౌద్ధ పాలి గ్రంథాల్లో మూడవదైన అభిధమ్మం, దాంట్లో రెండవ రకమైన భాష ఉపయోగించబడింది. ఈ గ్రంథాల్లో వ్యక్తుల గురించి రాయడం ఉండదు. వీటిలో శారీరక మానసిక సంఘటనల గురించి రాయడం ఉంటుంది. ప్రవచనాల్లోని సంగ్రహ సూత్రాలు ఈ భాషని ఉపయోగించి అంతిమ సత్యాలను తెలిపారు. కానీ భగవానుడు పారంపరిక భాషను అంటే స్థూల భాషను ఉపయోగించినప్పుడు తనను ఎవరూ కూడా తప్పుగా అర్థం చేసుకోకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. ఈ శారీరక ఇంకా మానసిక సంఘటనలు అన్నప్పుడు సామాన్యులు అర్థం చేసుకోలేరు. కాబట్టి నేను, నన్ను, నాది అనే మామూలు పదాలు ఉపయోగించాడు. ఆయన మనసులోని అంటే శాశ్వతమైనది, నియంత్రించేది ఏదీ లేదు అనే భావన ఉంది అనే విషయంలో పొరపాటు ఏదీ లేదు. కావలసిన భాగాలను, ఇరుసు, చక్రము మొదలైన భాగాలను అనువైన రీతిలో అమర్చినప్పుడు రథం అనేది ఎలా వ్యక్తమవుతుందో, స్కందాలు సరైన రీతిలో అమరినప్పుడు సామాన్య భాషలో దానిని వ్యక్తి అని పిలవడమైంది. ఆచార్యుడు బుద్ధఘోషుడు ఇలా చెప్తాడు: ఇరుసు, చక్రం మొదలైన భాగాలు జోడించి ఉన్నప్పుడే దానిని రథం అని పేర్కొంటాం. అలాగే వివిధ రకాలైన సామాన్లు సరైన రీతిలో శూన్య స్థానంలో వేసినప్పుడే దానిని ఇల్లు అని పిలుస్తాం. చేతి వేళ్ళు, బొటన వేళ్ళు నిశ్చిత రూపంలో ఉన్నప్పుడే దాన్ని పిడికిలి అంటాం. అలాగే పంచస్కందాలు రూపం, వేదన, సంజ్ఞ మరియు విజ్ఞానం ఇంకా సంకారం వీటిని జోడించి ఉన్నప్పుడే దానిని సామాన్య భాషలో ఒక వ్యక్తి లేదా ఒక జీవి అని పేర్కొంటాం. కానీ అంతిమ అర్థంలో ఒక్కొక్క భాగాన్ని వేరువేరుగా గుర్తించినప్పుడు నేను ఉన్నాను అనే పదానికి ఆధారం ఏదీ లేదు. శాశ్వతమైన ఆత్మ ఉందన్న మిథ్యా దృష్టిని దూరం చేసుకోవడానికి నేను లేను అంటే అనత్త అనే అంతర్దృష్టి జ్ఞానం అవసరమని లేడీ సైడా గారు చెప్తూ ఉంటారు. ఇది చేయాలి అంటే మనం అనిత్యత యొక్క అంతర్దృష్టి జ్ఞానం అభివృద్ధి చేసుకోవాలి. ఈ జ్ఞానం పూర్తిగా లభించినప్పుడు అనాత్మ యొక్క అంతర్దృష్టి లభించడం సులభమవుతుంది. దుఃఖం యొక్క అంతర్జ్ఞానం పూర్తిగా లభించడానికి ఇంకొంత కాలం అవసరం. ముక్తి లభించడానికి 4 చరణాలు ఉన్నాయి. అర్హంతుడయ్యేంత వరకు కూడా సున్నితమైన కోరికలు, అహంభావం ఉంటాయి. బుద్ధుడి శిక్షణ లభ్యమవుతుండే ఈ కాలంలో ఎవరైతే ఈ శిక్షణను సాక్షాత్కరింపజేసుకుంటారో, అనుభవంలోకి తెచ్చుకోగలుగుతారో వారు అధోలోకాల్లో జన్మించరు. ఆ లోకాలలో పుట్టకుండా ఉండడానికి శాయశక్తులా కృషి చేయాలి. బుద్ధుని శిక్షణను అనుభవంలోకి తెచ్చుకోకపోతే ఈ పని చేయడానికి వీలు పడదు. ఈ విధంగా మనం అనిశ్చయతను గురించి ఆలోచించడం, ధ్యానం చేయడం చేస్తే అనాత్మ యొక్క అంతర్దృష్టి జ్ఞానం లభిస్తుంది. సాధన చేయడానికి జ్ఞానంలో పరిపక్వత ముఖ్యమైన విషయం. జ్ఞానంలో పరిపక్వత ఉన్నప్పుడు ప్రవచనాలు వినే సమయంలోనో లేక మామూలు గృహస్థుడిగా పనులు చేసే సమయంలోనో అప్పుడు కూడా ఈ అనిశ్చత అంతర్దృష్టి లభింపచేసుకోవచ్చు. బంతే లేడీ సైడా గారు ఇలా చెప్తూ ఉంటారు: ఎవరి జ్ఞానం అభివృద్ధి అయిందో అతని లోపల బయట, ఇంటి లోపల బయట, తన ఊరు లేక పట్టణం లోపల బయట ఉన్న ఏ వస్తువుని చూసినా అనిశ్చత అంతర్దృష్టి ఉత్పన్నమై అభివృద్ధి చెందుతుంది. అంతర్దృష్టి కోసం అభిధమ్మ గ్రంథాన్ని అధ్యయనం చేసి రెప్పపాటు కాలంలో అసంఖ్యాకమైన క్షణిక పుట్టుక గిట్టుకలను, వాటి గురించిన
ఆలోచించే అవసరం లేదు. ధ్యాన సాధనలో మన శరీరంలో జరుగుతున్న మౌలిక సూక్ష్మ పరిణామాల అనుభవం పొందవచ్చు. బౌద్ధ ధర్మంలో అనాత్మ అంటే ఈ అనత్త సత్యం మౌలికమైంది. దీనిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. సైద్ధాంతిక పరంగా దీనిని స్పష్టంగా అర్థం చేసుకొని ఉండొచ్చు. అయినా నేను, నన్ను, నాది అనే భావనతోనే ఆలోచనలు, పనులు నిర్వహిస్తూ ఉంటాం. అనిశ్చిత అవగాహనతో త్వరితగతిలో శారీరక, మానసిక ఉదయవేళలు జరుగుతున్నాయని అర్థం చేసుకున్నప్పుడే ఈ అనత్తను సరిగా అర్థం చేసుకున్న వారు అవుతాం. అనత్త అంటే మన అనుభవంలోకి అంటే ఈ అనత్త మన అనుభవంలోనికి రాకున్నప్పుడు దానిని బలవంతంగా నమ్మే అవసరం లేదు. బలవంతంగా నమ్మితే మనకు ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. సాధన చేయడం కష్టమవుతుంది. అందువల్లనే ఉపాకిని గారు మీకు అనుభవంలోనికి వచ్చినప్పుడే, మీరు దాన్ని చూసినప్పుడే నమ్మండి అని చెప్తాడు. మనకి కాలామ సుత్తాలో కూడా విశ్వాసానికి సంబంధించి కూడా ఒక ప్రవచనం ఉంటుంది. కాలామ సుత్తాలు బుద్ధుడి కాలంలో ఒక కాలామ గృహస్థుల సమూహం ఉండేది. ఎవరిని నమ్మాలో ఎలా తెలుసుకోవాలి అని ప్రశ్న వేశారు. అంటే ఏ ధర్మం, ఒక్కొక్క గురువు వస్తాడు, వాళ్ళు మా ధర్మం గొప్పది, మిగతావన్నీ కూడా అనవసరమైనవి, మా ధర్మం గొప్పది, ఇంకొక ధర్మం మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. అయితే ఇదే ప్రశ్నని భగవానుడు వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు, ఎవరిని నమ్మాలి, ఎలా తెలుసుకోవాలని ప్రశ్న వేస్తారు. అయితే ఈ కాలామ సుత్తం లేకపోతే కేశపుత్త సుత్తంలో ఈ ప్రశ్నకు వివరాలతో కూడిన జవాబు దొరుకుతుంది. భగవానుడు గొప్ప సంఖ్యతో కూడిన భిక్షువులతోటి కోశల రాజ్యంలోని జనపదాల్లోని 4 వైపులకు వెళ్తుండేవాడు. అయితే ఈ కాలామ అనే పట్టణమైన కేశపుత్తను వారు చేరుకున్నారు. భగవానుడు సంపూర్ణ జాగరూకత కలవాడని, చక్కని శిక్షణ ఇచ్చేవాడని, జ్ఞాన సంపన్నుడని, సముచిత ఆచరణీయుడని, విశ్వజ్ఞానం కలవాడని, పరమసత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నాడని, మానవులకు, దేవతలకు, బ్రహ్మలకు అద్వితీయ శిక్షకుడు అని ఈ కాలాములు విన్నారు. అదే కాక వారు ఈ లోకంతో పాటు దేవత, మాన, బ్రహ్మలోకాలను, భిక్షువుల సముదాయాలను గురించి తెలిసిన వారని విన్నారు. ఆరంభంలోనూ, మధ్యంలోనూ, అంతంలోనూ అంటే ఆదిలోనూ, మధ్య ఇంకా అంతంలోనూ కళ్యాణాన్ని సంబంధించిన విషయాలను చెప్తూ ఉంటాడు అని, చక్కని ధర్మోపదేశాలు ఇచ్చేవారని విన్నారు. పరిపూర్ణం, సంపూర్ణం, శుద్ధమైన సాధన నేర్పాడని అక్కడ భగవానుడి పేరు ప్రఖ్యాతులు ఉండేవి. అందువలన తమను వేధించే ప్రశ్నకు స్పష్టత ఇస్తాడన్న ఆశతోటి కాలాములు భగవానుడి వద్దకు వెళ్ళారు. వెళ్ళి ఇలా అడుగుతారు, భగవాన్ బంతే, కేశపుత్తకు కొంతమంది సన్యాసులు లేకపోతే బ్రాహ్మణులు వస్తూ ఉంటారు. వారు వారి ఆలోచనలను, సిద్ధాంతాలను తెలిపి వ్యాఖ్యానాలు ఇస్తూ ఉంటారు. కానీ వారు ఇతరులు చెప్పే వాటిని తృణీకరిస్తూ అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు. వారి మాటల పట్ల మాకు సందేహాలు ఉన్నాయి. ఎవరు నిజం చెప్తున్నారో మేము తెలుసుకోలేకపోతున్నామని భగవానుడితోటి చెప్తారు. అవును, మీ సందేహాలకు సరైన కారణాలు ఉన్నాయని భగవానుడు చెప్తాడు. ఇంకా ఆయన ఇలా చెప్పాడు, ఓ కాలాములారా, మీరు ఏ మాటని కూడా ఈ కారణాల వల్ల మాత్రమే స్వీకరించవద్దు. అంటే వదంతులను, గాలి కబుర్లను నమ్మవద్దు. అవి పారంపర్యంగా వస్తున్నాయనో, మా ధర్మ గ్రంథాల్లో రాశారు అనో, తార్కికంగా ఉన్నాయి అనో, సాక్ష్యాధారాలు ఉన్నాయి అనో, చెప్పేవాడి వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉందనో, మాట్లాడే శ్రమణుడు పూజనీయుడు అనో తలచో, ఆ కారణాల వల్ల మాత్రమే ఎవరి మాటను స్వీకరించవద్దు. ఓ కాలాములారా, మీ అనుభవం ద్వారా మీరు తెలుసుకోవాలి. ఈ విషయాలు అకుశలమైనవి, ఈ విషయాలు దోషపూరితమైనవి, విఘ్నులు వాటిని తప్పు పడతారు అని, ఈ విషయాలను పాటించడం వలన అహితమని, దుఃఖదాయకమని కాలాములారా, అటువంటి విషయాలను మీరు తృణీకరించండి. ఆ తర్వాత ప్రశ్నల జవాబుల సమయంలో ఎవరిలోనైనా అత్యాశ జనించినప్పుడు అది
వారికి హాని చేస్తుంది. లోభంతో నిండిన వ్యక్తి మనసు లోభానికి ఎంతగా లొంగిపోతుందంటే అతడు ఇతర జీవులను హత్య చేయడానికి కానీ, దొంగతనం చేయడానికి కానీ, వ్యభిచారం చేయడానికి కానీ, అబద్ధాలు చెప్పడానికి కానీ వెనుకాడడు. పైపెచ్చు ఇతరులను అలా చేయడానికి ఉత్సాహపరుస్తాడు. అలా చేయడం అతన్ని చాలా కాలం వరకు హాని చేస్తుంది, దుఃఖం పాలు చేస్తుంది. తప్పుడు పనులు తెలిసి చేసినా తెలియక చేసిన ఫలితాలు మాత్రం ఒకటిగానే ఉంటాయి. ఆ తర్వాత భగవానుడు కాలాములతోటి ఇలా చెప్పాడు. లోభం లేని వ్యక్తి హత్య చేయడు, దొంగతనం, వ్యభిచారం, అబద్ధాలు చెప్పడు, అలా చేయమని ఇతరులకు చెప్పడు. ఇది అతనికి మంచి చేస్తుంది. అంటే మేలు చేసే పనులు, దోషం లేని పనులు, బుద్ధిమంతులచే కొనియాడబడే పనులు చేసినప్పుడు మనకు సుఖ సంతోషాలు ఉంటాయని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. మనం ఇలాంటి ఆచార వ్యవహారాలను ఆర్జించుకొని అవి జీవితంలో భాగమయ్యేటట్లు చూసుకోవాలి అని చెప్తాడు. ఆ తర్వాత భగవానుడు ఈ కాలాములకు బ్రహ్మలోకాలకు చేరుకుని 4 రకాల బ్రహ్మ విహారాల సాధన నేర్పించాడు. మెత్త, కరుణ, ముదిత, ఉపేక్ష. ఆ తర్వాత ఇలా నిర్దేశించాడు. మానవుడు ద్వేషరహిత, ఉపేక్ష పూర్ణ ఇంకా ఉత్కృష్ట భావాలను ప్రపంచానికి పైన కింద అన్ని వైపులా అనంతంలోకి వ్యాపింప చేయాలి. మీకు ఎలాంటి నమ్మకం ఉన్నా సరే ఇలా చేసినప్పుడు పరిణామం మంచిదిగా ఉంటుంది. ఆనందపూర్ణమైన ఉన్నత లోకాలలో జన్మ లభిస్తుంది. ఇంకో ప్రపంచం అనేది ఉన్నా లేకున్నా, ఈ కార్యకారణ విధానం లేకున్నా అప్పుడు కూడా మన వర్తమాన జీవితం సుఖమయమవుతుంది. ఎందుకంటే మనం శత్రుత్వం, ద్వేషం, దుఃఖముల నుండి విముక్తులమయ్యాం కాబట్టి చెడ్డ పనులు చేసిన వానికి చెడు లభించినట్లే మంచి పనులు చేసిన వారికి మంచి తప్పక లభిస్తుంది. చెడ్డ పనులు చేసిన వానికి చెడు లభించకపోయినా చెడ్డ పనులు చేయని వాడు సంతోషంగా ఉంటాడు. భగవానుడు ఇచ్చిన ఉపదేశాలను కాలాములు అర్థం చేసుకున్నారు. సత్యం వారికి స్పష్టంగా తెలిసి వచ్చింది. అందువలన వారు త్రిరత్నాలను శరణు పొందారు. కాలాములు అంతర్దృష్టి ధ్యానం చేయడానికి తయారుగా లేరని భగవానుడు గ్రహించాడు. అందువల్లనే దానిని గురించి ఆయన వాళ్ళతో మాట్లాడలేదు. 4 బ్రహ్మ విహారాలు అంతర్దృష్టి ధ్యానానికి తయారు చేస్తాయని మనకు తెలుసు. తన ఉపదేశం వింటున్న వారు ఏ దశలో ఉన్నారో బుద్ధ భగవానుడికి తప్పక తెలుసు. అందువల్లనే వారికి తగిన ఉపదేశాలే ఆయన ఇచ్చేవాడు. సో ఈ విధంగా మనం ఈ నేను, నాది అనేది దేన్ని ఆధారంగా చేసుకొని చెప్తున్నామో సరిగా అర్థం చేసుకోవాలి. ఈ పంచస్కందాలని నేను, నాది అని భావిస్తూ ఉంటారు. ఈ పంచస్కందాలు అన్నీ కూడా అనిత్యమైనవే. దీంట్లో నేను, నాది అనే భావం ఏమీ లేదు. అటువంటప్పుడు అనత్త అనేది మనం అర్థం చేసుకోవాలి. భవతు సబ్బమంగళం, భవతు సబ్బమంగళం, భవతు సబ్బమంగళం. సాధు సాధు సాధు.